హలో ఫ్రెండ్స్. సో, మనకి తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో 'బన్నీ' అండ్ 'జూనియర్ ఎన్టీఆర్' ఎంత పెద్ద హీరోలో మనకు తెలుసు. ప్రెజెంట్ పాన్ ఇండియా లెవెల్‌లో మూవీస్ అయితే చేసుకొని వెళ్తున్నారు. 'బన్నీ' ఏమో మనకి 'పుష్ప 2'తో వస్తున్నట్లయితే, 'జూనియర్ ఎన్టీఆర్' రీసెంట్‌గానే మనకి 'దేవరా పార్ట్ 1'తో అయితే వచ్చారు. మంచి హిట్ అయితే కొట్టారు. సో, వీళ్ళిద్దరూ ఒకరి మధ్య ఒకరికి మంచి ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటారు. అండ్ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చిన స్టోరీస్‌ని డిస్కస్ కూడా చేసుకునేవారు. అండ్ మనకి ఇప్పుడు 'దేవరా'తో పాన్ ఇండియా మూవీ హిట్ కొట్టిన తర్వాత 'వార్ 2' మూవీతో అయితే ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు బిజీగా ఉన్నారు. అండ్ దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారితో కూడా మూవీ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అల్లు అర్జున్ గారేమో 'పుష్ప 2' అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ గారితో మూవీ అయితే ఉంది. సో, వీళ్ళిద్దరికీ ఒక మూవీ రీసెంట్‌గా మనకి ఒక మూవీ గురించి వచ్చిన డిస్కషన్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన స్టోరీని బన్నీ ఎంతో నచ్చి, ఎంతో నమ్మకంతో ఆ మూవీని చేస్తే, అది పెద్ద డిజాస్టర్‌గా అయితే మిగిలింది. సో, ఏంటి ఆ మూవీ ఏంటి అనుకుంటే, వీళ్ళిద్దరికీ కూడా డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ మనకి చాలా క్లోజ్ అని అయితే తెలుసు. సో, 'టెంపర్' మూవీకి వక్కంతం వంశీ స్టోరీ అయితే ఇచ్చారు. సో, ఆ మూవీ చేసే టైంలోనే ఎన్టీఆర్ గారు నేను నీతో ఒక మూవీ చేస్తాను అని చెప్పి వంశీ గారికైతే చెప్పారు. సో, దానికోసం అని చెప్పి ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఒక మూవీ స్టోరీని అయితే రెడీ చేశారు. ఆ మూవీ స్టోరీ ఏదైతే ఉందో అది విన్న తర్వాత మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడలేదంట. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడలేదు ఏంటి అని చెప్పి వక్కంతం వంశీ కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా వెళ్ళి ఇంకోసారి కూడా నరేషన్ ఇచ్చారంట. స్టిల్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. అండ్ అదే టైంలో అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు ఇలాగ ఒక స్టోరీ ఎన్టీఆర్ గారికి చెప్పాను అని చెప్పి చెప్తే, తనకు కూడా ఆ స్టోరీ ఒకసారి చెప్పమని చెప్పి బన్నీ అడగడం వల్ల ఆ స్టోరీని చెప్పారంట. సో, ఇమ్మీడియేట్‌గా బన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మీకు ఈ స్టోరీ ఏదైతే ఉందో, వంశీ చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది చాలా బావుంది. ఖచ్చితంగా హిట్ అవుతుందని అయితే చెప్పడం జరిగింది. సో, సిమిలర్ ఆ రకంగా చెప్పిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే దాని మీద రియాక్ట్ అవ్వలేదు. అండ్ కొన్ని రోజుల తర్వాత దాన్నైతే మూవీని నేను చెయ్యలేను అని అయితే చెప్పారు. సో, అలా చెయ్యను అని చెప్పిన మూవీయే తర్వాత అల్లు అర్జున్ గారు నేను చేస్తాను అని చెప్పి ఆ మూవీని అయితే టేకప్ చేయడం జరిగింది. ఆ మూవీ మరేదో కాదు 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. సో, మూవీ మీదైతే అల్లు అర్జున్ గారికైతే కంప్లీట్‌గా అంటే వెరీ హై రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉండేవంట. సో, ఆ మూవీ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనేది అల్లు అర్జున్ గారి కెరియర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అదొక పెద్ద డిజాస్టర్‌గా అయితే ఉండిపోయింది. దీన్ని ముందే ఎక్స్‌పెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే దాన్ని రిజెక్ట్ చేశారు. బట్ బన్నీ గారికి మాత్రం దీని మీద ఇంత కాన్ఫిడెన్స్ అండ్ షూర్ షాట్ హిట్ కొడుతున్నాం అనుకున్నారు. బట్ ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో ఈ పర్టిక్యులర్ మూవీ మీద అయితే మాత్రం ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మిస్ అయ్యాయి. సో, అది ఫ్రెండ్స్. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు గానీ ఈ మూవీ చేసుంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.